దేశవ్యాప్తంగా ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలి, వెంటనే మావోయిస్టుల మీద చేస్తున్నటువంటి ఆ ఎన్కౌంటర్లు, బూటకపు ఎన్కౌంటర్లు అన్నీ కూడా ఆపేయాలి, హింసాయుత ధోరణిని కేంద్ర ప్రభుత్వం వీడాలని చెప్పేసి డిమాండ్ రోజు రోజుకు పెరుగుతున్న కొద్దీ మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కావచ్చు, కేంద్ర మంత్రి బండి సంజయ్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను అణిచివేసే దిశగానే అడుగులు ముందుకేస్తుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనతో ఉన్నారు, నారాయణ గారు. అన్న, చెప్పండి, ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తా ఉంది. తాజాగా అమిత్ షా కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, 2026 మార్చి 31 నాటికి మావోయిస్టులు లేని భారతదేశాన్ని చూపిస్తామంటా ఉన్నారు. మరోవైపు మారేడుమిల్లిలో నిన్న రంపచోడవరం ఏరియాలో మరో ఎన్కౌంటర్ జరిగింది. అగ్రనేతలందరూ కూడా వరుసగా మట్టు పెట్టబడతా ఉన్నారు. దీని పట్ల మీరు ఎట్లా స్పందిస్తారు? ఇప్పటికీ ఆపరేషన్ కగార్ పేరుతోటి 55 ఎన్కౌంటర్లు జరిగింది ఇన్నిటి దానితో కలుపుకొని. అన్నీ కూడా బూటకం ఎన్కౌంటర్లే. ఇందులో ఒక్కటి మాత్రమే పౌర హక్కుల సంఘం నిజ నిర్ధారణ చేయగలిగింది. అది ఏటూరు నాగర్ దగ్గర చెల్పాక్ ఎన్కౌంటర్ మాత్రమే. అది కూడా బూటకమే. అందులో అన్నంలో విషం కలిపి అందరినీ పట్టుకొని చంపేసిన విషయం మేము స్పష్టంగా అందరికీ తెలుసు. ముఖ్యంగా మీరు అన్న మాటల్లో ఒకటేనే, ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని అన్నారు. బండి సంజయ్ కావచ్చు, అమిత్ షా కావచ్చు, మోడీ కావచ్చు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఏ రాజకీయ నాయకుడు మొండిగా వ్యవహరించడానికి లేదు. రాజ్యాంగం ఏం చెప్తుంది? ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించమని చెప్తుంది. నేను మొండిగా వ్యవహరిస్తానంటే ఆ అధికారం ప్రభుత్వాలకు లేదు. ఒకటి. రెండవది ఏంటంటే, వీళ్ళు హింసాకారులు అని చెప్పి నువ్వు ప్రచారం చేస్తున్నావు. మా హింసను పక్కబెట్టి మా ఆయుధాలు ఉంటాయా లేదో ఇవన్నీ చర్చించుకుందాం. 6 నెలలుగా మా చర్చల కోసం ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు చర్చకు రాకుండా నువ్వు హత్యలనే నమ్ముకొని హత్యాకాండనే కొనసాగిస్తున్నావు. హంతకులు వాళ్ళ మీరా? ప్రభుత్వం హంతకులు కాబట్టే చర్చలు సహకరిస్తలేదు. ఎందుకంటే వైఎస్ఆర్ ప్రభుత్వం 2004లో చర్చలు జరిపిండు. ఒక రకంగా కొంత శాంతియుత వాతావరణాన్ని తీసుకురాగలిగాడు. అటువంటి స్థితిని నువ్వు తీసుకురాగలుగుతున్నావు అంటే అప్పుడు ఏదైతే ఒక ఎజెండా మీదకి వచ్చిన భూ సంస్కరణ కావచ్చు, భూమి కావచ్చు, లేకపోతే అంతర్జాతీయ ఉడంబడికలు కావచ్చు, ఇవన్నీ రావచ్చు. ప్రభుత్వం భయపడుతున్నది. ఎందుకంటే ఇప్పుడు 104 ఒప్పందాలు, కార్పొరేట్ ఒప్పందాలు జరిగినాయో ఆ ఒప్పందాల మీద చర్చ జరుగుతుంది. అది కాకుండా విద్య, వైద్యం, దీని మీద కూడా చర్చ జరుగుతుంది. ప్రభుత్వం చేస్తున్న నిరక్ష విధానంలో చర్చ జరుగుతుంది. కాబట్టి నా విధానాలన్నీ బయటకు వస్తాయని భయపడుతుంది. కాబట్టి చర్చలు. ఎందుకంటే వీళ్ళు చర్చలకు వస్తే ఈజీగా వాళ్ళను ఒక ప్రజాస్వామికంగా మీడియా పరంగా ఓడించడం ఈజీ కదా. వాళ్ళ భావననో లేదా వాళ్ళ సిద్ధాంతాలు తప్పని చెప్పడం ఈజీ కదా. మీరంటున్నట్టు ఈ వాళ్ళ విధానాలు బయటపడితే దేశంలో ఉన్న సమస్యలు వెలుగులోకి వస్తాయని చెప్పేసి ప్రభుత్వం భయపడుతుందా? లేకపోతే ఇప్పుడు మావోయిస్టుల సిద్ధాంతం కావచ్చు, ఇప్పుడు ఏదైతే కేంద్రంలో ఉన్న బీజేపీ సిద్ధాంతం అయితే మన సిద్ధాంతం అయితే ఉందో, రెండు విభిన్న వైరీ సిద్ధాంతాలు ఉంటాయి. అంటే తమ వైరీ సిద్ధాంతంలో పాటించేటువంటి ఆ వర్గాన్ని లేకుండా చేయాలని చూస్తుంది అనుకోవచ్చా? వైరీ సిద్ధాంతాన్ని లేకుండా చేయడం అనేది బీజేపీకి సాధ్యం కాదు. ఎందుకంటే మావోయిస్టు ఉద్యమైనా, నక్సలైట్ ఉద్యమైనా అది శాంతి భద్రతల సమస్య కాదు. అది విద్య, వైద్యం, కూడు గిన్నెల సంబంధించిన ఒక మౌలికమైన సమస్య. అది నువ్వు అందించినంత కాలం అది మావోయిస్ట్ ఉద్యమం అయితే, న్యూ డెమోక్రసీ ఉద్యమం అవుతుంది, సిపిఐ ఉద్యమం అయితే, సిపిఎం ఉద్యమం అయితే, లేదు అంబేద్కర్ ఉద్యమం అవుతుంది. కానీ ఆయుధాలు పడతాయి. నువ్వు ఎప్పుడైతే ప్రజాస్వామిక విఫలతలోంచే, రాజ్యాంగ విఫలతలోంచే సాయుధంగా మారింది తప్ప నువ్వు నిజంగా రాజ్యాంగబద్ధంగా వాళ్ళ సమస్యలు, మౌలిక సమస్యలు పరిచిందంటే వాళ్ళు ఆయుధం పట్టాల్సిన గత్యంతరం వాళ్ళకి ఏముంటుంది చెప్పండి? నువ్వు ఆయుధం పడితే చంపుతావని తెలిసినప్పుడు ఇప్పటికి కూడా సుమారుగా 50 ఏళ్ల ఈ నక్సలైట్ ఉద్యమంలో 20,000 మంది చచ్చిపోయారు. అందరికీ 20,000 మంది చచ్చిపోయినంటే అందరికి కూడా కనీసం 3-4 తరాలు పోయినాయి. అంటే వీళ్ళందరికీ కూడా ఇందులో పోతే చంపేస్తామని తెలిసినప్పుడు కూడా ప్రాణత్యాగాన్ని సిద్ధపడిపోతున్నారు, ఆయుధం పట్టాలని పోతున్నారంటే నువ్వు భౌతిక పరిస్థితులు సమాజంలో ఈ 78 ఏళ్ళ కాలంలో ప్రజలకు విద్య అందడం లేదు, సరుకుగా మారిపోయింది, వైద్యం అందడం లేదు, ఉపాధి లేదు, ఏమీ లేనప్పుడు తప్పనిసరి పరిస్థితిలో వాళ్ళు ఉద్యమంలోకి వెళ్తున్నారు. ఉద్యమంలోకి వెళ్ళిపోవడానికి ప్రభుత్వ విధానాలే ప్రధాన కారణం. అది మొత్తంగా ఇప్పటి వరకున్న కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ విధానాలు సమీక్షించకుండా దీన్ని ఎల్టీఈ లాంటి ఒక జాతి పోరాటంతో పోలుస్తూ నేను నిర్మూలించగలని భ్రమల్లో ఉండకండి. అవి భ్రమలే తప్ప నిజాలు కావు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలంటే, ప్రజా సమస్యలను పరిష్కరించాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. ఈ రోజుల్లో కూడా తుపాకులు పట్టుకొని అడవుల్లో ఈ సాయుధులై పోరాటం చేసే పరిస్థితుల్లో గతంలో మనం చూసినాం. ఇదే మోడీ ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలను రైతులు ప్రజాస్వామ్యబద్ధంగా రోడ్లెక్కి నిరసన తెలిపి, నెలల కొద్ది నిరసన తెలిపి చట్టాలను వెనక్కి తీసుకెళ్లేలా చేశారు. అలాంటి ఆందోళన మార్గాన్ని, అలాంటి ఉద్యమ మార్గాన్ని ఎందుకు ఎంచుకోలేకపోతున్నారు? అంటే మావోయిస్టులు ఫెయిల్ అయ్యారా? దాని మీద కేంద్ర ప్రభుత్వం పట్టు పెరుగుతుంది, రోజు రోజుకు వాళ్ళని పూర్తిగా అంతం చేసి దిశ అయిపోయింది, మావోయిస్టుల ఎరా కంప్లీట్ అయినట్టు చెప్పొచ్చు ఇది ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే. ఇందులో మావోయిస్టుల విఫలత అని మేము అనుకోవట్లేము. హక్కుల సంఘంగా మేము అంటున్నామంటే
ప్రజాస్వామ్యం విఫలమైంది, రాజ్యాంగం విఫలమైంది, పాలకులు విఫలమయ్యారు. ఎప్పుడైతే పాలకులు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం విఫలమైనప్పుడే ఉద్యమాలు వస్తాయి. ఆ ఉద్యమాలు సాయుధంగా ఉంటాయా, నిరాయుధంగా ఉంటాయా, ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటాయా, గాంధేయబద్ధంగా ఉంటాయా అనేది అక్కడున్న పరిస్థితులు నిర్ణయించబడతాయి. అంతే తప్ప ఇప్పుడు మీరు అన్నట్టు రైతాంగ ఉద్యమం ఇట్లా ఏడాది కాలం పాటు చేసిన ఏడాది కాలంలో సుమారు 300-400 మంది చనిపోయినారు. దానికి ఎవరు బాధ్యత పడాలి? అది హింస కాదా? మీరు అంటున్నారు కదా హింస కాదు, ఇది ప్రజాస్వామ్యం ఎక్కడుంది అక్కడ? ప్రజాస్వామ్యం అయితే ఒక్కరోజు చేయంగానే మీరు మాట్లాడాలి కదా. నువ్వు 300 మంది చచ్చిపోయేదాకా నువ్వు ఎందుకు చూసినావు? అది హింస కాదా? ఆ హింస గురించి మీరు ఎందుకు మాట్లాడతలేరు? అందుకని ఆ 300 మంది చనిపోకుండా ఉండడం కోసం వాళ్ళు సాయుధ పోరాటం చేస్తున్నారు కావచ్చు. మనం నిజంగానే నువ్వు అంతా 300 మంది చనిపోయినాక ఒక ఏడాదిన్నర కాలం తర్వాత నువ్వు చట్టాలను వెనక్కి తీసుకున్నావు. నీ చట్టాల్లో ప్రజాస్వామ్యం, రాజ్యాంగము లేదా ఒక భద్రత లేదనేది నీకు ఏడాదిన్నర తర్వాత నువ్వు ఒక 300 మంది రైతులు చనిపోయిన తర్వాత నీకు గుర్తుకొచ్చినంటే నీకు నిజంగా పాలించే నైతిక హక్కు ఉన్నదా? ప్రజాస్వామ్యం అనేది విఫలమైంది, పాలకులు విఫలమైనారు. మావోయిస్టు ఉద్యమం విఫలమైతే ఈ దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఇప్పుడు ఇది నిషేధం ఎత్తిమేయండి, హైదరాబాద్లో కానీ ఢిల్లీలో కానీ సభ పెట్టండి, ఎందుకు లక్షలాది మంది తలచి వచ్చారు? నువ్వు విఫలమైందని అన్నారు కదా. విఫలమైతే ప్రజలు రారు కదా, ప్రజలు రారు కదా. నువ్వు అది చేసి చూడు, మరి ఒకసారి నిషేధం ఎత్తేసి చూడు, అది విఫలమైద్దా ఏమైద్దా అనేది. నువ్వు నిషేధించడమే కాదు, నిషేధించడమే కాకుండా ఊపా చట్టం పెడుతున్నావు, తర్వాత కనిపిస్తే కాల్చివేస్తున్నావు, బూటకపు ఎన్కౌంటర్లకు స్థాయి పెరిగిపోయింది. ఇవన్నిటి మధ్య కూడా ఆ ఉద్యమం 50 ఏళ్ళుగా నిలబడుతుందంటే దాంట్లో ఒక ప్రజాస్వామిక లక్షణం ఉంది, ప్రజల సానుభూతి ఉంది, ప్రజల విశ్వాసం ఉంది. దాన్ని మీరు గుర్తించలేకపోతున్నారు. మావోయిస్టులు వైఫల్యం చెందిన అంటలేను, మావోయిస్టులు ఇంక సరెండర్ అవుతున్నారా లేకపోతే ఆయుధం విడిచిపెడుతున్నారు ఏదైనా సరే, కానీ చర్చలు మాట్లాడుకుందాం అంటున్నారు కదా. నువ్వు చర్చలకు కూడా సిద్ధపడకపోతే నువ్వు ఓడిపోతున్నావు, నువ్వు భయపడుతున్నావు. అంటే నేను చర్చలకు పోతే వాళ్ళలో ఉన్న న్యాయము, ప్రజాస్వామ్యం విషయంలో నా ప్రభుత్వం ఓడిపోద్దేమో, ఆ ఓడిపోయిన విషయం ప్రజలు తెలిస్తే నన్ను అసహించుకుంటారని భయపడుతున్నావు. అంతకు మించి నిజంగానే వాళ్ళు హింసాకారులు అయితే 6 నెలలుగా నీకు చర్చల కోసం 5 ఉత్తరాలు రాసి అఖిల భారత స్థాయిలో, ఈ రాష్ట్ర స్థాయిలో జస్టిస్ చంద్రకుమార్ నేతృత్వంలో ప్రయత్నాలు చేస్తుంటే నువ్వు ఎందుకు ముందుకు వస్తలేవు? నీ దగ్గర ఉన్న భయం ఏంది మరి? నిజమే, ఇప్పుడు మొన్న ఆకాశ్రావు ఏఎస్పీ చనిపోయిండు. ఆ ఏఎస్పీ చనిపోవడానికి మావోయిస్టుల బాధ్యులా, ప్రభుత్వం బాధ్యులా? చెప్పండి మీరు. ప్రభుత్వం బాధ్యులు. ఎందుకంటే 6 నెలలుగా శాంతి ప్రయత్నాలు జరిగితే, కాల్పుల విరమణ అయితే వాళ్ళు ఆ ప్రయత్నాలు కూడా చేయకపోతారు కదా. ఆకాశరావు చంపి నువ్వే కదా, ప్రభుత్వం కదా. ప్రభుత్వం అది సాయుధ బలగాలు చచ్చిపోవచ్చు, ఎవరైనా చచ్చిపోవచ్చు, దానికి కార్పొరేట్ల ఇంట్రెస్ట్ తప్ప ప్రజలు, పోలీసులు, మావోయిస్టులని ఇంట్రెస్ట్ లేదు. మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఎవరైతే ఆకాశరావుని చనిపోయిన తర్వాత ప్రభుత్వం మరి నేను వెనక్కి తీసుకుందాం, చర్చలు జరుపుదాం ఎందుకు అనుకోలేదు? ఒక ఉన్నత అధికారి కదా, కనీసం పోలీసులను కాపాడుకునే ప్రయత్నం ఉండాలి కదా. ఎవరు ఇప్పుడు హింస కోరుకుంటున్నది? ప్రభుత్వం కోరుకుంటే నిజంగా హింస కోరుకునేటోడు నిజంగా రాజ్యాంగంలో పరిపాలన చేయొచ్చా, ప్రజాస్వామ్యంలో పరిపాలన చేయొచ్చా? హింస కాదు కదా. ప్రజాస్వామ్యాన్ని మాట్లాడి మనం ప్రజాస్వామ్యపరంగా చర్చలు చేర్చుకోవాలని మనం మాట్లాడుతున్నాం కదా. హరగోపాల్ మాట్లాడుతున్నాడు, చంద్రకుమార్ మాట్లాడుతున్నాడు, నువ్వెందుకు సిద్ధపడతలేవు? నీ దగ్గర ఉన్నది ఏంది? ఇప్పుడు నువ్వు అట్లా చేయకపోయినందుకే ఎన్ని లక్షల బలగాలు నువ్వు మధ్యవర్తులను కేంద్రీకరించావు. ఆ లక్షల బలగాలకు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చిస్తున్నావు? ఆ డబ్బులన్నీ ఎవరి? ఇది కదా. నువ్వు నిజంగా నేను చర్చలకు వచ్చినట్టయితే ఈ ఏడాదిన్నర కాలంలో నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు, ఎంత అన్యాయకంటాడు. చనిపోయిన తర్వాత ఆదివాసులకు నువ్వు రివార్డులు ప్రకటిస్తున్నావు. అప్పటి వరకు నక్సలైట్కి కూడా ఉండడు ఆయన. చనిపోయిన తర్వాత ఆయన పేరు కోసం 1-2 లక్షలు పెడుతున్నావు. ఆ డబ్బులు ఎవరిస్తున్నారు? కార్పొరేట్లు ఇస్తున్నాయి. సాల్వాజుడు కాలంలో ఎట్లయితే నువ్వు చంపినప్పుడు ఆ చనిపోయిన వాళ్లకు అప్పుడున్న టాటా, ఎస్ఆర్ కంపెనీలు రివార్డులు ఇచ్చినాయి, సాల్వాజుడు వరకు జీతాలు ఇచ్చినాయి. ఇది మన పరిస్థితి అక్కడ. ఇప్పుడు కూడా నువ్వు చనిపోయిన వాళ్ళకు ఎంకరేజ్మెంట్ కింద పోలీసులకు రివార్డులు అందిస్తున్నావు. అంటే మీరు అన్నట్టు బలగాలు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం చెప్పినట్టే కాకుండా కార్పొరేట్ శక్తులు భారతదేశంలో ఉన్నటువంటి మావోయిస్టుల మీద ఎవరైతే దాడులు చేస్తున్నారో ఆ బలగాలను ప్రోత్సహిస్తున్నాయి, పోషిస్తున్నాయి అంటున్నారు. కార్పొరేట్ల శక్తులు పోషిస్తున్నాయి, కార్పొరేట్ల జీతాలు ఇస్తున్నాయి, కార్పొరేట్ల రివార్డులు ఇస్తున్నాయి. అక్కడున్న మీడియాని అడగండి, ఛత్తీస్గఢ్లో వ్యాసాలు కూడా రాస్తున్నారు. ఇది ఇప్పటి నుంచి కాదు, సాల్వాజుడు అప్పటి నుంచి కూడా జరుగుతుంది. ఎస్ఆర్, టాటాలు వాళ్ళు అప్పటి నుంచే జీతాలు ఇచ్చారు సాల్వాజుడు వాళ్ళకు, ఇప్పుడు కూడా వాళ్ళే ఇస్తున్నారు. ప్రభుత్వం మొత్తంగా హత్యలు చేసి రివార్డులు ఇస్తుంది. ఆ రివార్డులు కూడా తన చేతి నుంచి కాకుండా కార్పొరేట్ నుంచి ఇప్పిస్తుంది. ఇది ఇప్పటికైనా సరే ఆపేయాలి, ఆపరేషన్ ఖగాన్ ఆపేయాలి. ఇప్పుడు గాజల రవి చివరి శాంతి చర్చల ప్రతినిధి. మొన్నటికి మొన్న సుధాకర్ని చంపారు. అంతకుముందు వైఎస్ఆర్ పాలనలో రియాజ్ని చంపారు. రియాజ్ను పొద్దున్నే పట్టుకున్న విషయం మీ ద్వారా ప్రజలకు తెలిస్తే టీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ వాళ్ళు చెప్తే కూడా సాయంత్రం కల్లా చంపేసినందుకు 16 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బయటకు వచ్చేసారు. అంతటి స్థితి. ఇప్పుడు కూడా వీళ్ళు నిజంగా నువ్వు మొన్నటికి మొన్న
భూపేష్ బాగల్ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు వచ్చినటువంటి విష్ణుదేవ్ సాయి ప్రభుత్వాలు కూడా చర్చలు సిద్ధమన్నాయి. అంతకుముందు చిదంబరం తర్వాత అమిత్ షా కూడా, రాజ్నాథ్ సింగ్ కూడా, ఎవరైతే హోమ్ మినిస్టర్ కూడా వాళ్ళందరూ ప్రతి దఫాలు కూడా చర్చలు సిద్ధమన్నారు. చర్చలకు సిద్ధమని మావోయిస్ట్ పార్టీ అన్న తర్వాత నువ్వెందుకు చర్చలు చేస్తలేవు? నువ్వు చర్చలు చేయడానికి నా పలానా కారణం అని నేను చెప్తలేవు. ఇంకొకటి, ఆ ఉద్యమాన్ని మీరు నువ్వు అనుకుంటున్నావు తప్ప ఆ ఉద్యమం యొక్క పునాది అంశాలను పరిశీలించకపోతే ఆ ఉద్యమం మళ్ళీ చిగురిస్తుంది. దాంట్లో నేను వెనకపోతలేను. ఎందుకంటే నువ్వు నిర్మూలన అనేది మనుషులు నిర్మూలిస్తున్నావు. ఆ సిద్ధాంతంలో ఉన్నాయి, ఆ ఆచరణాత్మకంగా ఉన్నది కాబట్టి అది ఖచ్చితంగా ఇప్పుడు కాదు, మన అన్ని దేశాల్లో కూడా నడుస్తుంది. ఏదైతే ఒక దోపిడీ లేని సమాజం, ఆకలి లేని సమాజం కోసం ఆ మావోయిస్ట్ సిద్ధాంతం ఉంది, కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఉంది. ఇప్పుడు మన దేశంలో ఎన్ని కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి కదా, కూర్చుని మాట్లాడండి. ఎందుకు కమ్యూనిజం తప్పనిసరి అయిపోయింది? ఇంత మావోయిస్టుల మీద ఇంత దాడి జరుగుతూ ఉంది, ఇంత మూకుమ్మడిగా కేంద్ర బలగాలు, కార్పొరేట్ శక్తులు, బీజేపీ ప్రభుత్వం కూడా మావోయిస్టులు ఎక్కడికక్కడ అంటే అన్ని వైపులా టార్గెట్ చేస్తూ ఉంటే ఎందుకు కమ్యూనిస్టులు ఒకటి కాలేకపోతున్నారు? కమ్యూనిస్టులు ఒక్కటి కాలేకపోతున్నట్టే వాళ్ళు ఉన్న సిద్ధత భేదాలు కావచ్చు, కానీ అంటే వాళ్ళు ఒకటి కాకపోవడం అనేది నువ్వు నిర్మూలించిన కారణం కావచ్చు. వాళ్ళని విడగొట్టడానికో, బయట ఉన్న సామాజిక పరిస్థితులు కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, లేకపోతే వాళ్ళకున్న సిద్ధాంత పరిస్థితులు కావచ్చు, అవన్నీ ఉండదు. అట్లాంటి ఇప్పుడు మన కాంగ్రెస్, బీజేపీ, జనతా అన్ని పార్టీలు ఉన్నాయి. మరి వాళ్ళు కూడా పాలక వల్ల వాళ్ళు కూడా ఒకటి కావచ్చు కదా. వాళ్ళు బుర్జో పార్టీలే అవన్నీ, వాళ్ళు కూడా పాలకులే, వాళ్ళు కూడా ఒకటి కావచ్చు కదా. వాళ్ళకు ఉన్నటువంటి పరిధులు పనిచేస్తాయి. వాళ్ళు ఒకరైతరా రెండైతరని కాదు, కానీ నువ్వు ఇప్పుడు ఏదో ఆపరేషన్ కగార్ పేరుతో ఇన్ని లక్షల మందిని అక్కడ కేంద్రీకరించి ఏదైతే ఒక హత్యాకాండ నడుపుతున్నావో అది ప్రజాస్వామ్యానికి విరుద్ధం, అది రాజ్యాంగానికి విరుద్ధం. మేము పౌరకుల సంఘంగా 50 ఏళ్ళుగా పనిచేస్తున్నాం. మేమేమంటే ఏదైతే ఎన్కౌంటర్ జరుగుతుందో దాని మీద మేము నిజనిర్ధారణ, ఇప్పుడు 54 ఎన్కౌంటర్లు జరిగితే ఒక్క ఎన్కౌంటర్ మీదనే మేము నిజనిర్ధారణ చేయగలిగినాం. అది ఏటూరు నగర్ ఉన్న చెల్పాక అడుగుల్లో జరిగింది. మీద 53 చేయలేకపోయినాం. ఎందుకు చేయనిస్తలేదు? నిజంగానే ఎన్కౌంటర్ అయితే మమ్మల్ని కూడా నిజనిర్ధారణ చేయనియాలి కదా. మేమే కాదు, పిఎస్ఎల్ ఉంది, సిడిఆర్ ఉంది, ఎన్నో హక్కుల సంఘాలున్నాయి, ఎవరిని కూడా చేయలేదు. లాస్ట్కు ముఖేష్ చంద్రకర్ అని ఒక బస్తర్ జంక్షన్ అని పెట్టుకున్న యూట్యూబ్ అతను కూడా అత్యంత కిరాతకంగా చంపాను. ఇన్ని జరుగుతున్నప్పుడు మీరు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని హింసా ప్రభుత్వం కాదని మనం అనగలమా? ఇప్పుడు మావోయిస్టులు హింసాకారుల, ప్రభుత్వాలు హింసల? అది కాదు. మొత్తంగా ఇప్పటి వరకు జరిగిన 54 ఎన్కౌంటర్లు ఏవైతే ఉన్నాయో అందులో 53గా బూటకపు ఎన్కౌంటర్లు, పౌర హక్కుల సంఘాలతో పాటు 54 కూడా బూటకపు ఎన్కౌంటర్లే. వాళ్ళు అందరూ కూడా దొరికిన మావోయిస్టులను, ప్రాణాలతో దొరికిన మావోయిస్టులను పట్టుకొని కాల్చి హింసించి చంపారు. ఈ బూటకపు ఎన్కౌంటర్లు ఆపాలి, ఆపరేషన్ కగార్ను ఆపాలి, లేదంటే మావోయిస్టుల మీద నిషేధం ఎత్తి చూడండి, లేదంటే వాళ్ళతో చర్చలకు కూర్చొని చూడండి. చాలా విషయాలు బయటపడతాయి. కేంద్ర ప్రభుత్వాల డొల్లతనం, ప్రభుత్వాలు వాళ్ళ చేతగానితనం బయటపడితేనే ఉద్దేశంతోనే ఇప్పటివరకు మావోయిస్టులతో చర్చలు జరపట్లేదు. ఇది ప్రభుత్వ వైఫల్యమే అని చెప్పేసి పౌర హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి నారాయణ అయితే చెప్తా ఉన్నారు. కెమెరామెన్ అజర్తో ప్రవీణ్ సుంకరి, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.